గత 5 ఏళ్లు ఏపీకి దురదృష్టం వెంటాడిందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దానివల్లే అమరావతి నిర్మాణ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. చివరకు రాజధాని నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ను కూడా దొంగలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు అధికారులతో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించారు స్పీకర్. నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను ఆయన పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ సమయంలో ఎమ్మెల్యేల నివాస గృహాల నిర్మాణం చేపట్టిన గత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని, ఫలితంగా ఇప్పుడు 380 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని తెలిపారు. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సహకరించాలని కోరారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇలాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరెందుకు లేని పేరు చెప్పకూడదు, నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చింది. నేను వచ్చే కారులో చూస్తాను, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారు. అక్కడ రాత్రులు చూశారు. ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టం అండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది ఇప్పుడు. కానీ నిర్లక్ష్యం వల్ల, ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు